అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్దు థాట్స్. ఎలా ఉన్నారు? లాస్ట్ డిసెంబర్ 22 మేము మహీంద్రా షోరూమ్కి వెళ్ళామండి. మా అబ్బాయి కూడా వచ్చాడు ఫారిన్ నుంచి అని చెప్పేసి, యుఎస్ నుంచి వచ్చేసాడు. అందుకు మేము అక్కడికి వెళ్ళి మేము కార్ తీసుకున్నామండి, XUV 300. చూడండి, చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చాలా రివ్యూస్ చూసిన తర్వాత మేము XUV 300 మేము సెలెక్షన్ చేసుకున్నాం. కార్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాము. అందులో దానికి తోడు ఆ రోజు మా అమ్మాయి బర్త్డే కూడా ఉండింది. 22 అయితే మాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి, కార్ తీసుకున్న డేట్ గుర్తుగా ఉంటుందని చెప్పేసి మా అబ్బాయి కూడా అన్నాడు. అందరం డిసైడ్ చేసుకొని అక్క బర్త్డే రోజే తీసుకుందామని చెప్పాడు. అందుకు ఆ రోజు కార్ తీసుకున్నామండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. మా అమ్మాయి బర్త్డే తర్వాత కారు తీసుకోవడం అంతా ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాము అందరం ఆ రోజు. అక్కడే కేక్ కూడా కట్ చేయించామండి. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ సీట్లో కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. XUV 300 అయితే చాలా బాగుంది. అందుకని చెప్పేసి మేము XUV 300 సెలెక్షన్ చేసుకున్నాము. చాలా రివ్యూస్ దానికి 5 స్టార్స్ ఉన్నాయి. తర్వాత మైలేజ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారండి. అందుకోసమని మేము ఆ కారే సెలెక్షన్ చేసుకున్నాము. మా అబ్బాయి నాకు కేక్ నోట్లో పెడుతున్నాడు. మా అమ్మాయి, అల్లుడు, మా చెల్లెలు వాళ్ళందరం వచ్చేసి కారు తీసుకున్నామండి. తర్వాత కారు తీసుకొని బయటకు వస్తున్నాము. ఇక ముందుగా కారు ఎక్కేసామండి. కారు ఎక్కేసి మా వారు కార్ స్టార్ట్ చేస్తున్నారు. గుడికి వెళ్ళామనుకున్నామండి మేము కారు పూజ చేయించుకోవడానికి. ముందుగా మా అమ్మాయి కారుకు ఎదురొచ్చేసింది చూడండి. మా అమ్మాయి చప్పట్లు కొడతా ఉంది. ఇక మేము ముందుకు వచ్చేసి అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి చౌరస్తాలో, బళ్ళారి చౌరస్తా దగ్గర. అక్కడ చాలా వెహికల్స్కి అక్కడే పూజ చేయించుకుంటామండి. చాలామంది అక్కడే పూజ చేయించుకుంటారు. ఆంజనేయ స్వామి గుడి ఉంది. మేము కూడా అక్కడే పూజ చేయించుకొని వెళ్దామని చెప్పేసి ఇక బయటకు వచ్చేస్తున్నామండి. బయటకు వచ్చేసి గుడి దగ్గరికి వెళ్తున్నాము. గుడి దగ్గరికి వచ్చేసి కార్కి అయితే పూజ చేయించుకుంటున్నామండి. స్వామివారితో అయ్యవారితో కొంచెం మంచిగా పూజ చేయించుకొని వెహికల్కి అంతా పూలదండ అవన్నీ వేసేసి, మా అబ్బాయి కూడా ఉన్నాడు చూడండి, మా అబ్బాయి మా వారు. ఇక అంతా వెహికల్కి అంతా పూజ చేయించుకొని ఇంటికి వచ్చేసామండి. చాలా రోజుల తర్వాత నేను వీడియో షేర్ చేస్తున్నానండి. చాలా నెలల తర్వాత చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక ముందు కూడా నాకు ఈ వీడియోలో ఇంతకుముందు నాకు ఎలా సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా నాకు ముందు అలాగే నా వీడియోస్కి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. నేను ఇక్కడ మా తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ తీసుకున్నామండి ఇక్కడ కార్ దగ్గర నిల్చుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ముందున్నాడు చూడండి మా అబ్బాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.